నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదినం షష్ఠి పూర్తి సందర్భంగా హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న మంత్రి తనయుడు సిద్ధా సుధీర్ కుమార్. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జగన్కి మానసిక వైద్యం చేయించాలని సూచన. దేవరపల్లి దళితుల భూములు వారికే చెందే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వెల్లడి. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదినోత్సవం సందర్భంగా 11వ తేదీన షష్ఠి పూర్తి మహోత్సవాల సందర్భంగా చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు హోమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావు మంత్రి సిద్ధాను ఆయన కుటుంబ సభ్యులను కలిసి తమ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సిద్ధా జన్మదినోత్సవం సందర్భంగా 10వ తేదీ ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు అనంతరం జన్మదిన వేడుకలు ఉంటాయన్నారు. అలానే ఈ నెల 11వ తేదీన ఒంగోలులోని A1 కన్వెన్షన్లో షష్ఠిపూర్తి మహోత్సవాలు జరుగుతాయని సిద్ధా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం వీరు దగ్గర ఒక 1 మంత్ నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చాలా బాగా చేశారు. వారు మా తల్లిదండ్రులకు మేము చేసుకోవాలి అనే పరిస్థితి రాకపోయినా పిల్లలు అటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా ఒక మంచి అభిమానం, మమకారం
వాళ్ళలో కూడా చేయాలని ఒక పట్టుదల రావాలి. ఈ రోజుల్లో కొంతమంది కొన్ని రకాలుగా టైం సహకరించకపోవచ్చు. కొంతమందికి టైం షెడ్యూల్ కుదరక కొంతమంది రకరకాల పద్ధతుల్లో ఉండే రోజుల్లో వాళ్ళిద్దరు కూడా చేయాలని ఒక పట్టుదలతో మాకు ఒక పూర్వకృతంగా ఈ కార్యక్రమం ఉత్సాహంతో మీరు మరింత ప్రజాసేవ చేస్తారని రోజులు అంతా కూడా హరిహర క్షేత్రంలో జరుగుతూ ఉంది. ఈ క్షేత్రం ఏ కార్యక్రమం తలపెట్టినా అది కూడా మంచి జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా సర్వీస్ చేయాలి ముందుకు వచ్చిన వాళ్ళు తప్పకుండా. మాటూరు గ్రామం జాంబవ కాలనీకి చెందిన ఎస్టీ కులానికి చెందిన రామలింగేశ్వరరావు అనే గొర్రెల కాపరిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చంపడమే కాకుండా 40 గొర్రెలను అపహరించి రామలింగేశ్వరరావును హత్య చేసిన వల్లెప్పు వీరమ్మ అనే మహిళను ఆమెకు సహకరించిన వారందరినీ కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మరి మేకలు మేపుకునేటువంటి సమయంలో పోయిన నెల 19వ తారీఖున ఒక పథకం ప్రకారం వడ్డేర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వల్లెపు వీరమ్మ తన అనుచరులతోటి 40 మేకలను దొంగిలించి 15 రోజుల క్రితం అతనితో స్నేహాన్ని ఏర్పరచుకొని ఇతను ఎస్సీ కమ్యూనిటీ డక్కల కులం సంచార జాతి అని చెప్పేసి గమనించి మరి మార్టూరు దగ్గర రాజుపాలెం దగ్గర హత్య చేసి బ్రిడ్జి కింద రాళ్లతోటి పాతిపెట్టి గొర్రెల మొత్తాన్ని కూడా దొంగిలించుకెళ్ళి అమ్మటం జరిగింది. అమ్మే క్రమంలో సమాచారాన్ని ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళ ముద్దాయిలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మరి ఒక పథకం ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక డక్కలి కులస్తుడిపై వడ్డేర కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మిగతా ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఒక పథకం ప్రకారం హత్య చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి డక్కల కమ్యూనిటీ అయినటువంటి మన ఎవరైతే ఉన్నాడో బాధ్యుడు రామలింగ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ గారి దృష్టికి సబ్జెక్ట్ తీసుకెళ్ళడం జరిగింది. నేను బేరానికి వెళ్తాను, ఇంటికి వ్యాపారానికి పోయి వచ్చేలాగే మేకలు దోలుకొని పోతాడు. 10ంటికల్లా దోలుకొని పోతాడు. 10ంటికల్లా దోలుకొని పోయి మేపుకొని వస్తాడు కదా అని ఈ జాందాకు చూసాం. బుధవారం చూసి ఇంకా రాలా పోయి ఇంకా ఆంధ్ర మా కొడుకు పోయి తోలుకొని చూసి వచ్చాడు. చూసి వస్తే మేకలు రాలేదు, మడిచి రాలేదు. సరేలే అని చెప్పి ఇంకా ఆంధ్ర దేవులు ఆటం మొదలుపెట్టాం. ఇంకా మాటూరులో ఎస్ఐ గారు వాళ్ళందరూ ఉండి నిలవేసారు. ఏంది ఈ జాను పోతున్నారు మీరు మాకు చెప్పకుండా పెట్టకుండా అని నిలవేసారు. సార్ ఇటు సంగతి సారు మడిచి కానరాలా మేకలు కానరాలేదండి, తోలుకొని పోయారు. మరి మడిచి కానరాలా మేకలు కానరాలా, మాకేం సమాధానం లేదు, మేము దేవులు ఆడుకుంటాం సార్ అని చెప్పి చెప్తే సరే దేవులు ఆడుకోపోండి అన్న. కానరాపోలేక తెల్లారి పొద్దున్న 9ంటికల్లా మా అబ్బాయిని పంపించాం అక్కడ కుంటకాడికి, మార్కాపురం కుంట. అక్కడికి పంపిస్తే అక్కడ దొరికినాయి అంట మేకలు. అమ్మ మేకలు దొరికినాయి, నాన్న అయితే కానరాలేదు, నాన్న మరి ఆడున్నాడంటరా అని చెప్పి అడిగితే నాన్న కానరాలేదమ్మా, నాన్న కానరాలేదు, మేకలు అయితే దొరికినాయి. 3 దొంగలు దొరికారు, 2 ఆడవాళ్ళు ఒక మగ మడిసి అని అన్నాడు. సరేలే అని మేము దేవులు ఆడాము. చాలా చెట్లలో ఉన్నాడు, కట్టేసాము సుబాబు తోటలో అని అన్నారు. ఆయన తేలేలేక ఇంక అక్కడ పట్టుకొని కట్టేశారంట. మేకల దొడ్లోనే దోలేరు ఎళ్ళనగాడ తోలి ఇంక పలానా సాటుకొని పలానా మా ఊరు ఎడ్లపాడు మరి ఇటు సంగతి మేకలు ఆడు తోలుకొచ్చాము, మడిచినాడు చంపేసామని వాళ్ళే చెప్పేశారు. ఇంక చెప్పినాక మన స్టేషన్లో అమ్మ మరి ఇటు సంగతి మా ఆయనండి న్యాయం కావాలండి. నాకు 5 పిల్లలండి. నాకు ఇది 2 అయింది, 3 ఉన్నారు సార్. నాకు న్యాయం చేయాలి సార్ అంతే. ఒంగోలుపై ముసురు కమ్మింది. ఎన్నో రోజులుగా రెండో సంబర్తో ఒక్కపోతతో ఊపిరాడని జనం 2 రోజులుగా కురుస్తున్న వానలతో ఊపిరి పీల్చుకున్నారు, చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా
నగరంలోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు ఆలూరి వెంకటరమణారావు తెలియజేశారు. 11, 12వ తేదీలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు తెలియజేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికార దాహంతో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. జగన్కు సీఎం కుర్చీపై వ్యామోహం తప్ప మరో ధ్యాస లేదని ఆయన విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జగన్ ఓ సైకో అని వ్యాఖ్యానించారు. పదవిని, వయస్సును కూడా గౌరవించలేని జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడానికి కూడా అనర్హుడని అన్నారు. తాను కాబోయే ముఖ్యమంత్రినంటూ అధికారులను బెదిరిస్తున్న జగన్కి పిచ్చి పట్టిందని, జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ముందు జగన్కి మానసిక వైద్యం చేయించాలని ఎద్దేవా చేశారు. ఇకపై ఇలాంటి అవాకులు చవాకులు పేలితే జగన్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ జగన్ పరిస్థితి ఏ విధంగా పోతా ఉందంటే రోజు రోజుకి బాగా పిచ్చి ముదిరిపోయి ఒక సైకో మాదిరి తిరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉండేటప్పుడు ఏ విధంగా చేశాడు, ఏ విధంగా ఆస్తులు కొల్లగొట్టాడు అన్నీ కూడా ప్రజలంతా కూడా చూశారు. ఈరోజు మళ్ళా అధికార దాహంతో ఏమైనా నేను రేపు ముఖ్యమంత్రి అయిపోతున్నానని ఆయన ముందే అధికారులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చి ఈ విధంగా పిచ్చి ముదిరిపోయి పిచ్చి కుక్క మాదిరి బజార్లో ఎమ్మడి తిరుగుతూ ఉన్నాడు. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఓసారి చూసుకుంటే మొన్న చూస్తే నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అని 3/8/2017లో మాట్లాడాడు. అదేవిధంగా చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి 3/6/2016లో ఓసారి మాట్లాడాడు. అదేవిధంగా కాలర్ పట్టుకుంటా అని 11/9/2016లో మాట్లాడాడు. అసలు ఇతను ఏమనుకుంటున్నాడు? అసలు ఎవడు ఈ జగన్ అనేవాడు ఎవడు? ఏ విధంగా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక వయసులో పెద్దవాడిని పట్టుకొని, మన సంస్కృతి ఏదన్నా ఒక్క పాయింట్ అన్న అతనిలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదైనా మన హిందూ సాంప్రదాయం ఒకటే, పెద్దలను గౌరవించడం ఒకటి. అదేవిధంగా ఈరోజు ఒక అధికారం హోదాలో ఉన్నాడు, దాన్ని కనీసం ఇనిత జ్ఞానం లేకుండా నేను కాలర్ పట్టుకుంటాను, లేకపోతే చెప్పుతో కొట్టండి, కాల్చి చంపండి, ఏంది ఆ భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు నేను పోయినసారి కూడా మేము చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదు. అప్పటికీ ముఖ్యమంత్రి గారు సమన్వయంతో పాటించండి, ఇది మంచి అతనేదో పిల్లాడు వాడేదో మాట్లాడుతుంటాడని చెప్పేసి చాలాసార్లు చెప్తున్నా కూడా అందరూ కూడా తెలుగుదేశం కేడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒక సమన్వయంతో మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు రోజు రోజుకి మితిమీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు అధికారాన్ని వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు ఎంత తిన్నాడు అనేది, సరే 1,00,000 కోట్లు అనేది అది బయటకు వచ్చింది. అలాంటి వాడికి అధికారం వస్తే రేపు భవిష్యత్తులో ఏది మిగలనేది. ఇక్కడ హత్యా రాజకీయాలు, అదేవిధంగా ఫ్యాక్షనిజం, వాళ్ళ తాత కాడి నుంచి వాళ్ళ నాన్న కాడి నుంచి వచ్చిన ఫ్యాక్షనిజం అంతా గ్రూపులు ఇవన్నీ కూడా చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ ఉన్మాది ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఈ విధంగా ఏ విధంగా ఇతనికి బుద్ధి చెప్పాలనేది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడితే గమ్ముకుంటారనుకోవడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. అది నోరు దగ్గర పెట్టుకొని ఈసారి మాట్లాడాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అహంకారంగా అధికారుల మీదో లేకపోతే పారిశ్రామికవేత్తల మీదో బిహేవ్ చేసినట్టు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని, మా పార్టీ అధ్యక్షుల్ని మాట్లాడితే మేమంతా కూడా ఇక్కడ గాజులు దొరుకుకొని ఎవడు లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మేము పోయినసారి చెప్పాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడే పని అయితే ఒంగోలు జిల్లాలో ఒక అడుగు కూడా పెట్టమని చెప్పాను నేను. ఏదైనా కూడా పిచ్చి మానలు మానుకొని, పగటికళ్ళు మానేసుకొని, ఏదో రేపు ముఖ్యమంత్రి అయిపోతాము, ఏదో ఉండేదే కాస్త దోచుకుందామని చెప్పేసి నీ పగటికళ్ళు మానేయి, నీ జీవితంలో నువ్వు ఇంకో జన్మెత్తాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అవన్నీ మాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అతనికి హెచ్చరిస్తూ ఉన్నాను.
మన ముఖ్యమంత్రి గారు 47 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు బిల్ క్లింటన్ కానీ బిల్ గేట్స్ కానీ అలాంటి ప్రముఖులు కూడా మన రాష్ట్రానికి వచ్చి అతన్ని పొగిడిన వ్యక్తులు. అతను ఈరోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రం ఉన్నా కూడా దాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు పెన్షన్స్లో కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ అన్ని విషయాల్లో కూడా ప్రజలకి ఈరోజు ఏ ఇబ్బందులు రాకుండా ఈరోజు నా నియోజకవర్గంలో ఇన్ని కార్యక్రమాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేశానంటే ఆయన పుణ్యం అంటే మనం చేశాం. ఏది అడిగినా కూడా కాదనకుండా ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చారు కాబట్టే ఈరోజు నా నియోజకవర్గంలో ఇన్ని అయినాయి అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఆయన డెవలప్ చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాయలసీమకు కూడా 120 టీఎంసీల నీటిని రైతాంగానికి నింపడానికి దానికి ప్రత్యేకించి నీటిది కూడా ఇరిగేషన్ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు రాయలసీమలో కూడా ఎప్పుడు కూడా పంటలకు ఇబ్బంది పడకూడదు, అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా 2 పూట్ల పంట రావాలని చెప్పేసి ఈరోజు నీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి ఒక మంచి కార్యక్రమాలు పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈ అపోజిషన్ లీడర్ అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న గుంటూరులో జరిగిన వాళ్ళ మీటింగ్లో కూడా ఎవరినో ఒకరిని పరిచయం చేశాడు. అతను ప్రసాద్ కిషోర్ అని చెప్పేసి అతను పరిచయం చేశాడు. అతను ఏం చెప్తే ఇతను అది చేస్తాడంట, అతను గెలిపిస్తాడంట, రేపు గవర్నమెంట్ అతను తీసుకొస్తాడని చెప్పేసి అతను తీసుకొచ్చాడు. ముందు మీ ద్వారా ఆ ప్రకాష్ కిషోర్కి చెప్తా ఉన్నా, ముందు ఆ పిచ్చి ఆయనకు ఉన్నవాదిన హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు పిచ్చి ఎట్లా మాట్లాడాల సంస్కారం నేర్పించమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం వచ్చేది ఆయన ముఖ్యమంత్రి అయ్యే తర్వాత సంగతి, ముందు ఏ విధంగా సమాజంలో ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేది ముందు ఆ ప్రకాష్ కిషోర్ అతనికి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక మంచి క్లాసులు ఇచ్చేసి అదేవిధంగా డాక్టర్లను కూడా మంచి డాక్టర్లను పెట్టేసి అతనికి వైద్యం చేస్తే ఈ రాష్ట్రం కానీ అపోజిషన్ కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా ఇంకొకసారి మాకు పిచ్చిగా ఇట్లాగా మాట్లాడితే ఉమ్మడిగా మేమందరం కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జలాశయాలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ప్రస్తుతం త్రాగునీటి సమస్య అధికంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 4 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తున్నామని, పైపులైన నిర్మాణం పూర్తయితే నగరంలో ప్రజలందరికీ రోజు నీరు ఇస్తామని చెప్పారు. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. నీళ్లు ఈరోజు మేజర్ సమస్య, దాన్ని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి మీ ద్వారా మన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ వాటర్ కూడా ఫ్లో లెవెల్కి వచ్చినాయి. వర్షాలు లేకపోవటం, అదేవిధంగా సాగర్లో నీళ్ళు లేకపోవటం, శ్రీశైలంలో నీళ్ళు లేకపోవటం, రేపు భవిష్యత్తులో శ్రీశైలానికి కానీ సాగర్కి కానీ వరద నీరు ఎప్పుడైతే వస్తుందో దాని ద్వారా మళ్ళీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అవి కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి కాబట్టి మనం 4 రోజులకు ఒకసారి ఈరోజు టౌన్లో నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అవి కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం కూడా ఇబ్బంది ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా పరిస్థితులు పట్టి మనం అందరం కూడా ఎకానమీగా వాటర్ కూడా వాడుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా. మనకి డ్రింకింగ్ వాటర్ది ఏదైతే మనం ఆ రోజు ప్రామిస్ చేసామో అది ఆల్రెడీ టెండర్కి కూడా పిలిచారు. రేపు 10వ తారీఖు టెండర్ ఉంది. ఆ టెండర్ 123 కోట్లకి మనకి ఏడుగుండ్లపాటి నుంచి గుండ్లకమ్మకి వేస్తూ ఉన్నాం. ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం జాగ్రత్త పడితే తప్పకుండా మీకు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నీళ్ళది కూడా కొంచెం మీరు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. దేశాభివృద్ధిలో యువత కీలక భూమి పోషిస్తుందని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ విమల్ పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుండి యువజన కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుందని అన్నారు. దేశాభివృద్ధి కోసం యువత యువజన కాంగ్రెస్లో భాగస్వాములు కావాలని డాక్టర్ రాజ్ విమల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు ఈద సుధాకర్ రెడ్డి, డీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్ వేమ శ్రీనివాసరావు, రసూల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్ అనేది అత్యంత ముఖ్యమైనది.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో యువజన కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకం. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా దాన్ని ముందు యువజన కాంగ్రెస్ తోటి ప్రారంభిస్తుంది. యువజన కాంగ్రెస్ దానికి అంకురార్పణ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తి చేస్తుంది. యువజన కాంగ్రెస్ భారతదేశంలో ఉన్నటువంటి యువకులు రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా సామాజిక పరంగా కూడా ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు వలన ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం దేశ భవిష్యత్తుకి మరి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి స్ఫూర్తిదాయకం యువతదేనని చెప్పి మరి చెప్తూ ఈ యువజన కాంగ్రెస్లో మరి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా మరి యువజన కాంగ్రెస్ నుంచే ఎదిగినటువంటి నాయకులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. ఉదాహరణకి దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్డి తివారీ గారు దీనికి మొట్టమొదటి అధ్యక్షులుగా ఉండటం, ప్రియారంజన్ దాస్ మున్షీ గారు దీనికి మొట్టమొదటి గవర్నర్గా ఉండటం జరిగింది. మరి భారతదేశంలోనే 70 లక్షలు పైగా అతిపెద్ద సభ్యత్వం కలిగిన సంస్థగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేటికి కూడా మరి ముందంజలో ఉంది. మరి అటువంటి యూత్ కాంగ్రెస్లో నుంచి మరి ఎంతో ఈ దేశానికే ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి పదవులు అలంకరించినటువంటి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మరి ఇటువంటి నాయకులు అనేకమైనటువంటి మంది నాయకులు మరి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ద్వారా మరి వారు మంచి మంచి పదవుల్లోకి రావడం జరిగింది. మరి సంజయ్ గాంధీ గారి అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇల్లు మంజూరులో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. లేదా హౌసెస్ వాళ్ళందరికీ కూడా హౌసెస్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో ఎవరైతే బాడుగిళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. తప్పకుండా కూడా హౌసెస్ వీలైనంత వరకు G+3లో అందరికీ హౌసెస్ ఇస్తాం. వాళ్ళకి మళ్ళా మన ఒంగోలులో హౌసెస్ అనేది బాడుగిళ్ళల్లో ఉండే పరిస్థితి మనం తీసుకురాకుండా ఏదో వేగ్గా పోయినసారి వాళ్ళు చెప్పినట్టు ఏదో రాత్రి కూర్చొని రాసే పరిస్థితి మనం తీసుకురాం. చెప్పింది చేస్తాం, అదేవిధంగా చేసేది జెన్యూన్గా చేస్తాం. దాని పద్ధతిలో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేస్తాం. మీరందరూ కూడా ఏదో పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే ఆ డివిజన్లో ఆ 10 మందికి 20 మందికి పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అనేది మాత్రం మీరు అపోహపడద్దు. ఎవరు చెప్పిన మాట వినొద్దు. మీరు అందరూ కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి. స్టెప్ బై స్టెప్గా అందరికీ 8,000 మందికి ఈరోజు అకామిడేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి మేము కూడా ఉన్నాం. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. తప్పకుండా అవి కూడా చేద్దామని చెప్పేసి మాకు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీలలో అండర్ 35 విభాగంలో ఉప్పుగుండూరుకు చెందిన తమ్మిశెట్టి శంకర్రావు గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. శంకర్రావును పలువురు అభినందించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. దేవరపల్లి దళితుల భూములను వారికే చెందేలా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని SC/ST కమిషన్ చైర్మన్ కార్యం శివాజీ అన్నారు. చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయ కోణంలో చూడకూడదని అన్నారు. NSP అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరపల్లిలో 17.2 ఎకరాల దళితుల భూమిని మళ్లీ చదును చేసి వారికి అప్పగించడం జరుగుతుందని, అక్కడి విషయంపై ముఖ్యమంత్రి తగు విధంగా స్పందించిన మేర వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. చిన్న చిన్న సంఘటనలు రాజకీయం చేయడం తగదన్నారు. దేవరాపల్లిలో ఏదైతే దళితులకు చెందినటువంటి 17.2 ఎకరాల భూమి వాళ్ళు ఎప్పటి నుంచో పండించుకున్న భూమిని చెరువు కింద తవ్వడం వల్ల ఏర్పడిన సంఘటనలో కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తుంది. గరగపరు సంఘటనలో ఏదైతే కమిషన్ జడ్జిమెంట్ చేసిందో ప్రతి ఇంటికి ₹1,00,000 సాంఘిక బహిష్కరణకు గురైనటువంటి అందరినీ ఆదుకునే విధంగా కమిషన్ ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించిందో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేవిధంగా దేవరాపల్లి సంఘటనలో కూడా
ప్రభుత్వం స్పందించి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగివ్వడానికి కూడా ఈ రోజున ప్రభుత్వం స్పందించింది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కమిషన్ ఏమీ పట్టించుకోలేదు, కమిషన్ ఏమీ చేయలేదని చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కనీసం దేవరాపల్లి సంఘటనలో ఏ ఒక్కరైనా నాకు అర్జీ ఇచ్చారా? అటు బాధితులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ఎవ్వరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి అర్జీ ఇవ్వలేదు. అయినా ఎస్సీ ఎస్టీ కమిషన్ పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆశ్రయించుకుని సుమోటో కేసుగా టేకప్ చేశాం. దేవరపల్లి దళితులకు అన్ని విధాలా మేము ఈ రోజున ఆదుకుంటాం. వాళ్ళ భూమి వాళ్ళు తిరిగి ఇవ్వడమే కాదు, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని విధాలా సహాయం చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, సంబంధిత పోలీస్ అధికారులతో సమావేశం 2 గంటల పాటు సమావేశం జరిపాం. వాళ్ళు ఏదైతే ఈ ఉద్యమ కాలంలో చాలా పనిదినాలు కోల్పోయారు, ప్రతి కుటుంబానికి కూడా ఒక 100 రోజులు ఎన్ఆర్జీఎస్ కింద పనిదినాలు కల్పించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి చెప్పాను. వాళ్ళందరికీ కూడా రేషన్, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, కాలనీకి సీసీ రోడ్లు, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలబడడానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల సమస్యలు ఏదొచ్చినా కానీ వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు చేపడుతున్నారు. ఇది అభినందనీయం. ఎందుకంటే దేవరాపల్లి సంఘటనలో ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని ఇంకా కమిషన్ నివేదిక ఇవ్వకముందే దళితుల భూములు దళితులు తిరిగి ఇచ్చే విధంగా అంగీకరించారు కాబట్టి వాళ్ళు అభినందిస్తున్నాం. ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు ఏ ఉన్నాయో వీటిని రాజకీయం చేసే కన్నా బాధితులకు న్యాయం చేసే విధంగా ఉద్యమాలు ఉండాలని చెప్పేసి నేను అందరూ కూడా అభ్యర్థిస్తున్నాను. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 346వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. నళిని ప్రియ నృత్య అకాడమీ బృందం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. ఆంగికం, అభయాలతో కళాకారులు అబ్బురపరిచారు. శ్రీ రాఘవేంద్ర స్వామి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి గోపీచంద్, కార్యదర్శి మండప వెంకట సుబ్బయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా
ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు ఇళ్లు స్థలాలు మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. జీటి గృహ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదని అన్నారు. అర్హులను గుర్తించి పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి పట్టాల పంపిణీ చేయాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం మరి అందరికీ ఇళ్ళు నిర్మిస్తామని గొప్పలుగా చెప్పుకుంటూ మరి కేంద్ర మంత్రిగా నిన్నటిదాకా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్ళు కేటాయించినట్లుగా చెప్పుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము గొప్పగా ఈ కార్యక్రమాలు చేపట్టామని చెబుతూ ఉన్నారు. మరి మన జిల్లాకు వచ్చేసరికి ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా పాలకులు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చినట్లు కానీ శాశ్వత గృహ నిర్మాణం చేపట్టినట్టు కానీ లేకపోగా ఈరోజు G+2లో కడతాము, మరి గ్రామ సభలు జరిపి అర్హులందరూ వారి యొక్క జాబితాలను తయారు చేసి మేము గృహాలు నిర్మిస్తామని మాటలైతే చెప్తున్నారు. కానీ ఆచరణలో మరి ఒంగోలులో గత 7 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ వారు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు అధికారులు సర్వే చేసి 8,000 మంది నిరుపేదలు గృహాలు లేనటువంటి వాళ్ళుగా తేల్చి లిస్టు తయారు చేయటం, తదుపరి 4,000 మందికి కుప్పల దగ్గర స్థలాలు కేటాయించడం, అధికార పార్టీ మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం వారు అప్పటి లిస్టులన్నీ క్యాన్సిల్ చేసి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదినం షష్ఠి పూర్తి సందర్భంగా హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న మంత్రి తనయుడు సిద్ధా సుధీర్ కుమార్. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జగన్కి మానసిక వైద్యం చేయించాలని సూచన. దేవరపల్లి దళితులు భూములు వారికే చెందే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. పరిమళం లేని పువ్వు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే. అలాగే క్రియాశూన్యమైన మాటలు వినడానికి ఎంత బాగున్నా నిష్ప్రయోజనమే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.